జెంట్స్ కుర్తా ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే మెజర్‌మెంట్స్ ఎల్ సైజ్ కుర్తా, లాంగ్ కుర్తా, ఎల్ సైజు జెంట్స్ కుర్తా మెజర్‌మెంట్స్ అయితే ఫస్టు పొడవు 38 ఇంచులు. ఇంకా హైట్ ఎక్కువైతే ఒక 1 ఆర్ 2 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోవచ్చు. నేనైతే 38 పెడుతున్నాను. వెడల్పు అంటే చెస్ట్ సైజు 40 వస్తది కదా! 40 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా లేదంటే 2.5 ఎక్స్‌ట్రా పెట్టుకోవచ్చు. షోల్డరు 9.5 అంటే ఎల్ సైజు షర్ట్‌కైతే షోల్డర్ 9 వస్తది కదా! కుర్తాకైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే షోల్డర్ లెస్ కుడతాం కదా! అందుకని షోల్డర్ 9.5 పెట్టుకోవాలి. ఆర్మ్ డౌను చెంక డౌను సేమ్ 9.5 మనం షర్ట్‌కైతే ఒక హాఫ్ ఇంచ్ గాని, 30 ఇంచ్ గాని తగ్గిస్తాము. కుర్తాకైతే మాత్రం అలా తగ్గించిన అవసరం లేదు. షోల్డర్ ఎంతుందో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకోవచ్చు. ఒకవేళ తగ్గించాలంటే ఒక పావు ఇంచ్ తగ్గించుకోవచ్చు. లేదంటే లేదు. ఎందుకంటే షర్ట్ అంత ఫిట్టింగు కుర్తా అయితే ఉండకూడదు. స్టమక్ డౌను అంటే పొట్ట సైజు స్టమక్ డౌను 16.5కి డౌన్ చేసుకోవాలి. హిప్పు డౌను 26 ఇంచులు. హ్యాండ్స్ అయితే మనం సెట్‌కి యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే మెజర్‌మెంట్స్ తీసుకుంటామో అలాగే తీసుకోవాలి. 23.5 ఇంచులు పొడవు, లూజు 5.5 ఇంతే. మెజర్‌మెంట్స్ అయితే ఇవేని. కుర్తా కటింగు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. కుర్తాకైతే 3 మీటర్లు క్లాత్ అయితే సరిపోతుంది. షర్ట్ లాగే సేమ్ రివర్స్ చేసుకోవాలి క్లాతు. ఎందుకంటే దీనికి బటన్ పట్టి, కాజా పట్టి అవి తెలియాలని కాదు. ఏంటంటే మార్కింగ్స్ కనిపించకుండా ఉండడం కోసం అని చెప్పి రివర్స్ చేసుకొని కట్ చేసుకోవాలి. కింద ఈక్వల్‌గా ఉండడం కోసమని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పొడవు 38 ఇంచులు. ఒక హాఫ్ ఇంచ్ నేను ఎక్స్‌ట్రా పెడుతున్నాను. కిందన ఫోల్డ్ కోసం. పైన ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఖర్చు కోసం. మొత్తం 39.5 ఇంచులు. ముప్పై 39.5 ఇటువైపు కూడా మార్క్ చేసి ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు పైనుండి ఆర్మ్ డౌన్‌కి ఒక మార్కింగ్ 9.5 స్టమక్ డౌను 16.5 హిప్ డౌను 26 మార్క్ చేసి ఇలాగా 3 గీతలు కొట్టుకోవాలి. ఇలాగా నెక్ రౌండు, నెక్ వెడల్పు 3 ఇంచులు, పావు తక్కువ 3 కూడా పెట్టుకోవచ్చు. కానీ కొంచెం లూజ్ ఉంటే బెటర్ అని చెప్పి నేను ఆ పావు ఇంచు ఎక్స్‌ట్రా పెట్టాను. 3 ఇంచులు. నెక్ డౌను 2 ఇంచులు పెట్టుకోవచ్చు, 2.5 పెట్టుకోవచ్చు. నెక్ డౌన్ 2.5 ఇంచులు. ఇప్పుడు 1.5కి మార్క్ చేసి ఇలాగ రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇదే 2.5 ఇక్కడ కూడా మార్క్ చేసి ఒక లైన్ లాగా డ్రా చేస్తే మనకి షోల్డర్ డౌన్‌కి
మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. షోల్డరు 9.5, ఇదే 9.5 ఇక్కడ కూడా మార్క్ చేసి ఇలాగ డౌన్ చేసుకోవాలి. ఇది షోల్డరు. చెంక డౌను 9.5. ఇక్కడ చెంక డౌను దగ్గర 9.5 పెట్టాం కదా, 9.5 పెట్టాం కదా, కొంచెం ఒక 1/2 ఇంచి లోపలికి పెట్టుకోవాలి. షోల్డర్ కంటే ఒక 1/2 ఇంచి లోపలికి. ఇక్కడ 9.5 ఉంది కదా, ఇక్కడ 9 ఇంచులు పెట్టుకోవాలి. కొంచెము ఇలాగా షేప్ రావడం కోసం అని చెప్పి అలా పెట్టుకుంటున్నాను. కొద్దిగా క్రాస్ వస్తుంది అంతే. కరెక్ట్. కొద్దిగా ఇలా క్రాస్ రావడం కోసం. ఇది ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ తీస్తున్నాం కాబట్టి 1/2 ఇంచి లోతు. నెక్స్ట్ లూజు 40 కదా, అంటే 10 ఇంచెస్. దానికి 1.5 లేదా 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కొత్తగా నేర్చుకుంటే 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటేనే మంచిది. తర్వాత పొట్ట లూజు 9.5 ఇంచులు, 2 ఇంచులు ఎక్స్ట్రా. హిప్ లూజు సేమ్ ఇంతే వస్తుంది, 40 అంటే 10 ఇంచులు, 2 ఇంచులు ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలాగా ఇక్కడ వరకే ఈ షేప్ తీయాలి. ఇక్కడ స్కేలు ఇలా తిరగేసి తీసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ ఇలా షేప్ తీయాలి. మనం షర్ట్కి యాజ్ ఇట్ ఈజ్ మొత్తం ఇలా కర్వ్ స్కేల్తో గీసేస్తాం కదా, మన స్టమక్ వరకు, ఆర్మ్ డౌన్ నుండి స్టమక్ డౌన్ వరకు ఇలా షేప్ తీస్తాము. తర్వాత స్కేల్ ఇలా తిరగేసి ఇటువైపు షేప్ తీస్తాము. అంటే సీట్ దగ్గర కొంచెం లూజ్ రావడం కోసమని. ఇక్కడ ఎంత ఉంది, కింద కూడా సేమ్ అంతే పెట్టుకోవాలి యాజ్ ఇట్ ఈజ్గా. 12 ఇంచులు. ఇదే 12 ఇంచుల్ని ఇక్కడ కూడా పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడమే. కిందన ఒక 1/2 ఇంచికి మనం చుడీదార్స్కి ఏ విధంగా అయితే షేప్ తీస్తామో అలాగే షేప్ తీస్తే చివర్లు లేకుండా ఉంటాయి అన్నమాట. ఇలాగా ఇక్కడ నుండి ఈ నెక్ రౌండ్ దగ్గర నుండి ఇలాగా కొలుచుకోవాలి. 13.5 లేదా 13 సరిపోతుంది. 13 వరకు ఒక మార్క్ చేస్తే ఇక్కడ వరకు మనకి బటన్ పట్టి, కాజా పట్టి అనేది వేసుకుంటాం. ఇది ఫ్రంట్ పార్ట్. మార్క్ చేసిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటాము. మనం షోల్డర్ లెస్ వేస్తున్నాం కాబట్టి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఎంత ఉందో సేమ్ ఇక్కడ అంతే ఉందో లేదనేది ఒకసారి చెక్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచి సేమ్ మన షర్ట్ లాగే ఒక 1/2 ఇంచి తగ్గించి అయితే పట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్.
సేమ్ షోల్డర్ ఫ్రంట్ పార్ట్కి ఎంత పెట్టామో బ్యాక్ పార్ట్కి కూడా అంతే పెట్టుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది 2.5, ఇదే 2.5 ఇక్కడ కూడా మార్క్ చేసి ఈ 2 మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే 1.5 నెక్ డౌను 1.5, నెక్ వెడల్పు సేమే 3 ఇంచులే, నెక్ డౌన్ మాత్రం 1.5. ఇది లైన్గా ఒక డ్రా చేసుకొని గీత గీసుకొని ఇలాగా లోతు చమక లోతులు అన్నమాట ఇవి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవాలి, డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి కప్స్ వేస్తామో అనుకుంటే లెంత్ తగ్గించుకోండి, కప్స్ వేయమో అనుకుంటే లెంత్ పెంచుకోవాలి. కింద ఈక్వల్గా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకొని హ్యాండ్స్ పొడవు 23.5. నేనైతే షర్ట్కి యాజ్ ఇట్ ఈజ్ ఎంత పొడవు ఉందో అంతే పెడుతున్నాను. హ్యాండ్ డౌను 3 లేదా 3.5, నేను 3.5 పెట్టాను. ఇక్కడ 1.5కి మార్క్ చేసి ఆర్మ్ డౌను ఎంత పెట్టాం 9.5, ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా 10 ఇంచెస్ ఇలా చూసుకొని పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. కిందన 5.5, ½ ఇంచ్ ఖర్చు 6.5 మార్క్ చేసి కర్వ్ స్కేల్తో షేప్ తీసుకోవడమే. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. మధ్యలో చిన్న టక్స్ ఇచ్చేసి ఇలా ఓపెన్ చేసి ఒక ½ ఇంచ్ ఫ్రంట్ లోతు తీసుకోవాలి. ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ లోతు వైపు కాకుండా ఈ బ్యాక్ వైపే ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుండి 4.5
లేదా 5, 4:30 సరిపోతుంది. హ్యాండ్ స్లీట్ కోసం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపు ఇలాగా కట్ చేసుకోవాలి. కటింగ్ అయితే అయిపోయినట్టే. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనము నెక్ దగ్గర హుక్స్ పట్టి, కాజా పట్టి వేసుకోవడం కోసం ఇలాగా ఫిల్ట్ బక్రమ్ అని దొరుకుతుంది. లేదు అంటే మనము మోడల్స్‌కి వేస్తాం కదా పేపర్ పీజింగు, అదైనా వేసుకోవచ్చు. అంటే పేపర్ పీజింగ్ మనం బ్లౌజ్ డిజైన్స్‌కి వేస్తాం కదా, అదైనా వేసుకోవచ్చు. కానీ కాలర్ బక్రమ్ వేసామంటే మాత్రం థిక్ అయిపోతుంది. అంత థిక్ అవసరం లేదు. ఇలా పెట్టి ఐరన్ చేసి మనము నెక్కు అంటే మార్కింగ్ పెట్టాం కదా 13 ఇంచులకి, దానికంటే ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా అంటే 15 ఇంచులు తీసుకుంటే సరిపోద్ది. మనం బక్రం కట్ చేసుకోవాలి అంటే ఇంచి బక్రం అనేది కట్ చేసుకోవాలి. 1 ఇంచు వెడల్పు, 13 ఇంచులు పొడవు. ఇలాగా ఈ చివర ఫోల్డ్ చేసి మరొక మడత వేసి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచి క్లాత్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. అది కాజా పట్టి. హుక్స్ పట్టీకి కూడా సేమ్ అలాగే పెట్టుకోవచ్చు, లేదంటే ఓన్లీ క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. కానీ 2 ఈక్వల్గా ఉంటే ఒకే రకంగా థిక్గా ఉంటాయి. రెండిటికి కూడాను బక్రం పెట్టుకోండి. ఇలాగా సేమే. సైడ్ పాకెట్ కానీ షర్ట్ పాకెట్ కానీ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు కప్స్ కోసం 2 బక్రం పీసులు తీసుకొని, అంటే మన హ్యాండ్ లూజు 9:30, నేను కప్ సైజ్ అయితే 2 ఇంచులు పెడుతున్నాను. ఇలా 2 పీసులు తీసుకొని ఈ చివర ఇలాగా షేప్ తీయాలి. కొంచెము మనకి రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. ఇలాంటి డిజైన్స్ వేసేటప్పుడైతే మనము ఎలా కట్ చేసామో హ్యాండ్ అలాగే వేసుకోవాలి. కప్ కూడాను ఇలా కదా కట్ చేసాము, అదే రకంగా వేసుకుని ఐరన్ చేసుకోవాలి. ఇలా క్లాత్ ఉందని ఇలా వేయకూడదు. ఒక 1/2 ఇంచి ఖర్చు ఉంచేసి కట్ చేసుకోవాలి. ఇది షేప్ ఉండే వైపు కాకుండా ఇలా స్ట్రైట్గా ఉండే వైపు ఇలా ఉంచుకోవాలి. పొడవు 8:30, వెడల్పు 3 ఇంచులు ఉండేలాగా ఒక 2 పీసులు అయితే తీసుకోవాలి.
ఇప్పుడు 4:30 స్లీట్ కటింగ్ పెట్టాం కదా! ఆ 4:30కి మార్కింగ్ చేసింది కాకుండా ఈ కింద వైపుది ఇలాగ ఒక 1/2 ఇంచి ఇలా వీడియోలో చూపించే విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఏది రైట్ సైడు, రాంగ్ సైడు చూసుకొని ఇలా ఆపోజిట్లో పెట్టి ఇలాగ ఇలా ఐరన్ చేసుకొని ఇటువైపు కాకుండా రివర్స్ చేసి ఇలాగా చిన్నగా సమోసా మడతలాగా కిల్లి మడత సమోసా మడతలాగా మడత పెట్టుకోవాలి. ఇలాగా ఇది హ్యాండ్ స్లీట్లు. కాలర్ అయితే మనము స్టిచ్ చేసిన తర్వాత మెజర్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం మార్క్ చేసాం కదా! మార్క్ చేసిన దగ్గర అంటే 13 ఇంచులకి మార్క్ చేసాం కదా! ఇక్కడ ఈ మార్క్ చేసిన దగ్గరికి ఒక పాయింట్ ఇలాగా మడత మీద కట్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా వేస్తారు. నేను వేసే ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇలాగ వస్తుంది కదా! క్లాత్ రివర్స్‌లోనే ఉంచుకొని ఇలాగా ఒక పావించికైతే కుట్టు వేసుకోవాలి. ఈ కట్ చేసాం కదా! చిన్న టక్ లాగా అక్కడ వరకు కుట్టు వేసుకొని అక్కడ చిన్నగా రఫ్ కుట్లాగా వేసి చిన్న టక్స్ పెట్టి ఇటువైపు ఇది కూడా సేమ్ ఇలా పెట్టి ఒకటి వెనక్కే ఉంచేసి ఒకటంటే రైట్ సైడ్‌ది. మనకి రైట్ సైడ్‌ది అంటే ఇలా పెట్టుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండాలి. అలా లెఫ్ట్ సైడ్ ఉన్నది మన వేసుకున్న తర్వాత రైట్ సైడ్‌కి వస్తుంది. ఆ రైట్ సైడ్‌ది అయితే కాజా పట్టి అది ఇలాగ పైకే ఉంచాలి. ఉంచి ఇదిగోండి లోపల ఖర్చు కొంచెం ఇలా గీక్కుంటే కరెక్ట్‌గా షేప్ అనేది వచ్చేస్తుంది. ఇటువైపుది కూడా ఇలా రివర్స్ చేసి ఖర్చులు ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ వరకు కుట్టేసి ఆపి ఇటువైపుది కూడా సేమ్ అలాగే కుట్టు వేసుకోవాలి. ఇది కొంచెం ఇలా పైకి పెట్టి కరెక్ట్‌గా సెంటర్‌కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా చూసుకొని 24, 12 సెంటర్ అంటే 12, 24లో సగం 12.
ఇలా పెట్టి మనకి ఇప్పుడు కుట్టేటప్పుడు రైట్ సైడ్ ఉన్నది, వేసుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్కి వస్తుంది. అది ఇలాగా పెట్టుకోవాలి. సెంటర్కి ఇలా పెట్టి కొంచెం దానికంటే ఇది తగ్గించి పెట్టుకోవాలి. ఇది లోపలికి ఉండిపోతుంది, అందుకని ఇలాగ పెట్టి ఇప్పుడు చూడండి కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేసుకొని ఇలాగా ఇది కూడా నేను కొంచెం తగ్గించేస్తున్నాను. 15 ఇంచులు అని చెప్పాను కదా, 14.5 పెట్టుకోండి సరిపోద్ది. ఇక్కడ ఈ చివర ఇలాగా సమోసా మడత మనం హ్యాండ్ స్లీట్కి ఎలాగైతే పెట్టుకున్నామో అలాగా ఇక్కడ ఇలాగా ఒక బాక్స్ షేప్ లాగా కుట్టు వేసుకోవాలి. ఓకే, ఇది బటన్ పట్టి కాజా పట్టి. ఇటువైపు కూడా ఒక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది. దీనికి కింద దానికి వేసుకునే అవసరం లేదు. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. మూడు పాయింట్లు ఖర్చుతోనే షోల్డర్స్ అయితే సేమ్ సెట్ కుట్టేలాగానే జాయింట్ చేసుకుంటే బాగుంటుంది. దీనికైతే లోడింగ్ పద్ధతి అవ్వదు, ఎందుకంటే షోల్డర్స్ మనం ఎక్స్ట్రా పెట్టట్లేదు కదా. అవుతుంది కానీ అది ప్రాసెస్ వేరే. కుర్తాస్కి డైరెక్ట్గా ఇలాగా జాయింట్ చేసుకొని ఓవర్లాక్ చేసుకోవాలి, అందుకు డబల్ కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఓవర్లాక్ చేసుకోవాలి. ఫ్రంట్ వైపే ఇలాగా ఈ ఖర్చు అనేది వంచేసి పైన మనం జాయింట్ కుట్టు అంటాం కదా అలా వేసుకోవాలి. ఇక్కడ డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు, మన షర్ట్ లాగే. వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. రెండు సమానంగా పెట్టి సెంటర్ను టక్స్ పెట్టుకోవాలి. మనం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్కి సేమ్ మనం షర్ట్ లాగే లోడింగ్ పద్ధతిలో అయితే కుట్టుకుందాము. అందుకు హ్యాండ్ రైట్ సైడ్ వైపే, రాంగ్ సైడ్ వైపు కాకుండా ఇలాగా ఒక 1/4 ఇంచు కంటే తక్కువైనా పర్లేదు ఇలాగా కుట్టు వేసుకోవాలి.
ఇది రాంగ్ సైడ్ కాదు, రైట్ సైడ్. ఇటు చిన్నగా ఉంది కదా, ఇటువైపు ఇలా కట్ చేసి చిన్నగా ఒక పావు ఇంచి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. లోపల వైపు ఇలా పెట్టి దీనిపైన కుట్టు వేయకుండా ఇలాగా ఒక పావు ఇంచి కుట్టేసి ఇలాగా చిన్నగా టక్స్ ఇస్తే ఇలా తిప్పేటప్పుడు రిటర్న్ చేసేటప్పుడు ఈజీగా తిరుగుతుంది. వేలుతో కొంచెం రఫ్ చేసుకొని ఇలాగా ఇలా స్ట్రైట్గా ఉందా లేదా అనేది చూసుకొని ఈ దారపు పోగులు ఏమైనా ఉంటే లోపల పెట్టేసి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఇలాగా బాక్స్ కుట్లాగా ఒక కుట్టు వేసుకోవాలి. సేమ్ ఈ హ్యాండ్ కూడా అంతే. ఇలాగా రైట్ సైడ్ వైపే హ్యాండ్ పెట్టి ఏది బ్యాక్ ఏది ఫ్రంట్ అనేది చూసుకొని, షర్ట్కి అయితే మనకి ఈజీగా తెలుస్తుంది. ఇది కొంచెం కన్ఫ్యూజ్ లాగా ఉంటుంది. చూసుకొని టక్స్ పెట్టుకున్నాం కదా, హ్యాండ్కును బాడీకి ఇలాగా కరెక్ట్గా ఈ 2 టక్స్ కలిసేటట్టు పెట్టుకొని ఒక పావు ఇంచి లేదంటే 3 పాయింట్లు ఖర్చుతోనైతే కుట్టుకోవాలి. ఈ కిందది ఎక్స్ట్రా ఉండాలి హ్యాండ్, ఈ బాడీ పార్ట్ అనేది కొంచెం లోపలికి ఉండాలి. ఒక్క పాయింట్ ఇలాగా ఈ కిందది కొంచెం ఎక్స్ట్రా ఉండాలి, పైది ఒక్క పాయింట్ తక్కువ ఉండాలి. ఇప్పుడు ఇలాగ హ్యాండ్ వైపు కాకుండా బాడీ వైపు ఇలా ఖర్చు అనేది వంచి ఇలాగ బాడీ వైపు కొంచెం ఇలా లాగి కుట్టేసుకోవాలి. రివర్స్ చేసి డబల్ స్టిచ్ అనేది ఇటువైపు కూడా ఇటువైపు హ్యాండ్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఈ చెంక పార్ట్లు 2 ఇలా కలిసేటట్టు పెట్టి
చెంక దగ్గర రఫ్ చేసుకోవాలి ఫస్టు. ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుండి సైడ్ జాయింట్ ఒక 3/4 ఇంచి ఖర్చుండేలాగా మొత్తం కుట్టు వేసుకోవాలి. 3/4 ఇంచి ఖర్చుండేలాగా ఇక్కడ ఈ హిప్ డౌన్ లాస్ట్ టక్స్ ఉంది కదా, అక్కడ మాత్రం ఒక చిన్నగా రఫ్ కుట్లాగా వేసుకోవాలి. డబల్ కుట్టయితే ఇటువైపు కూడా సేమ్ అంతే. ఫస్ట్ చెమకల దగ్గర కలుపుకుంటే మనకి ఎక్కువ తక్కువ రాదు, మొత్తం ఒకేలాగా వస్తుంది. ఇప్పుడు ఈ టక్స్ కోసం మనం చుడిదార్‌కి ఏ రకంగా అయితే ఏస్తామో సేమ్ అలాగే, కాకపోతే దానికి కొంచెం పెద్దగా ఏస్తాం కదా, దీనికి చిన్నగా వేసుకోవాలి. ఇలాగా. అంటే 1/2 ఇంచినే 2 మడతలుగా 3/4 ఇంచు ఖర్చు పెట్టాం కదా, 3/4 ఇంచుని 2 మడతలు చేసుకోవాలి. 1/2 ఇంచి కాదు, పావు కాదు. ఇలాగా. ఈ చివరి వరకు ఇలా కుట్టి, ఇలా తిప్పి బాక్స్ షేప్ అనేది రావాలి. ఇలాగా. లేదంటే అక్కడ చిన్నగా క్లాత్ పెట్టి డిజైన్ లాగా పెట్టొచ్చు. నేనైతే అలా పెట్టట్లేదు. ఎందుకంటే ఈ క్లాత్ ప్లెయిన్ కాదు. ప్లెయిన్ అయితే డిజైన్ లాగా పెట్టినా కనిపిస్తది. ఇలా ఈ చివర కూడా కుట్టు వేసుకోవాలి. ఈ కింద 1/2 ఇంచి అంటే ఇంచి ఫోల్డింగ్, డబుల్ ఫోల్డింగ్. 1/2 ఇంచి, 1/2 ఇంచి. ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. సింగిల్ స్టిచ్ అయితే సరిపోతుంది. ఐరన్ చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. ఇటువైపు కూడా సేమ్ అంతే. డబుల్ స్టిచ్చింగ్ అనేది అవసరం లేదు. ఇది సైడ్‌లు ఓవర్‌లాక్ చేసుకోవాలి.
రివర్స్ చేసుకొని హ్యాండ్ కప్స్ ఎక్కించుకోవాలి. ఇలా క్లాత్ తీసుకొని హ్యాండ్ కప్స్ అయితే రెడీ చేసుకుందాము. ఇలాగా బకరం పైన కుట్టు వేయకూడదు, ఎడ్జ్కి కుట్టు వేసుకోవాలి. ఇలాగా చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే రిటర్న్ చేసేటప్పుడు ఈజీగా తిరిగిపోద్ది. టక్స్ పెట్టేటప్పుడు కుట్టు అనేది కట్ చేసేయకూడదు. ఇలాగా కుట్టు వేసుకోవాలి. షర్ట్ కానీ కుర్తా కానీ కుట్టేటప్పుడు స్టిచ్ అనేది చిన్నగా పడేటట్టే పెట్టుకోవాలి. నంబర్ అయితే ఇక్కడ 3 పాయింట్లు ఖర్చు ఉంచేసి కట్ చేసేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఈ చిన్నగా కుట్టు వేసాం కదా, అటువైపు నుండి లోపల నుండి బయటికి వేసుకోవాలంటే ఇదిగోండి లోపల ఫస్ట్ పెట్టి ఇక్కడ కుచ్చు పెట్టుకోవాలి. ఇలాగా కుచ్చు అనేది మన వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. ఎక్కడ వరకు క్లాత్ సరిపోతుందో అడ్జస్ట్ చూసుకొని పెట్టుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఇది ఖర్చు అంతా లోపల పెట్టేసి ఎడ్జ్కి కుట్టేసుకోవాలి. చుట్టూ డబల్ స్టిచ్ లాగా, అంటే మనం షోల్డర్స్ దగ్గర ఎలాగ వేస్తామో అలాగే వేసుకోవాలి. అయితే రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. ఇలాగా ఇప్పుడు కాలర్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇలాగా ఈ 2 హుక్స్ కాజా పట్టి బటన్ పట్టి 2 ఇలా పట్టుకొని ఈక్వల్గా అస్సలు సాగదీయకుండా ఎగ్జాక్ట్గా ఎంత ఉంది అనేది చూసుకోవాలి. పావు తక్కువ 9 ఉంది డబుల్ ఫోల్డింగ్ మీద. ఇప్పుడు మనం బకరం కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి. కిందన ఒక లైన్ డ్రా చేసుకొని 4 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకోవాలి. 4 షేప్ కొంచెం ఎక్కువ రావాలని 4.5 పెడుతుంది. 4.5 ఇంచులకి ఇది 4.5. ఒక డాట్ పెట్టి ఇలా కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ స్కేల్తో ఇలా పెట్టి ఇలాగా ఒక మార్కింగ్ గీసుకోవాలి. 1 ఇంచి కాలర్ అయితే సరిపోద్ది. ఇది నెహ్రూ కాలరు, స్లీట్ కాలర్ అని కూడా అంటారు.
కుర్తా కాలర్కి. ఇలాగా పావు తక్కువ 9 ఇంచులు ఎక్కడ వరకు ఉందనేది ఇలాగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది. ఈ లైన్స్ అన్నిటినీ కలుపుకుంటూ ఇలా గీసాం కదా, ఇక్కడ ఇలా చిన్నగా షేప్ తీయాలి. ఇలాగా సరిపో ఒక పావు ఇంచి ఎక్స్ట్రా పెట్టాను తగ్గుతుందని. ఇది కాలరు. మార్క్ చేసిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. మనం కుట్టే దాన్ని బట్టి మనం ఎంత ఖర్చు పెట్టామో దాన్ని బట్టి కాలర్ వస్తుంది. కరెక్ట్‌గా క్లాత్ లోపల వైపు పెట్టి అంటించుకోవాలి. ఒక పావు ఇంచి ఖర్చు ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఈ పావు ఇంచి ఖర్చు ఉంచాం కదా, అటువైపు ఇలా ఐరన్ చేసి ఇలాగ సెంటర్ నుండి బకరం మీద కుట్టు పడకుండా ఎడ్జ్కి కుట్టు వేసుకోవాలి. ఒక పావు ఇంచి ఖర్చు ఉంచేసి ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇలా రిటర్న్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఎడ్జ్కి కుట్టు వేసుకోవాలి. కాలర్ ఎప్పుడైనా ఇలా స్ట్రైట్ పీస్ వైపే తీసుకుంటే ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒక 3 పాయింట్లు ఖర్చు ఉంచేసి కట్ చేసుకోవాలి. కరెక్ట్‌గా సెంటర్ చూసుకొని టక్స్ పెట్టేసి షర్ట్‌కైతే బయట నుండి లోపలికి వేస్తాం కదా, కుర్తాకైతే లోపల నుండే బయటకు వేసుకోవాలి. లోపల వైపు నుండి ఇలాగా సెంటర్ పాయింట్ చూసి సెంటర్లోనే
ఒక లాక్ స్టిచ్ లాగా వేసి ఈ చివరి నుండి కుట్టు వేసుకోవాలి. మనం ఎంత ఖర్చు ఉంచామో అంతే కుట్టేసుకోవాలి. కుట్టు వేసుకొని ఇలా అంతే. ఒక డబుల్ కుట్ అనేది వేసుకోకపోయినా పర్లేదు. వేసుకుంటున్నాను.